నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ బాత్ పౌడర్ అండి. బాత్ పౌడర్ అయితే చాలా చాలా సక్సెస్ అయింది. నాకు ఈ 5 years లో ఇంత మంచి పేరు రావడానికి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ చందమామ బాత్ పౌడర్ అండి. ఎందుకంటే అది యూజ్ చేసిన తర్వాత కస్టమర్ మంచి గ్లోయింగ్ రావడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవడం, స్కిన్ అనేది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ చేసిన తర్వాత చాలా స్కిన్ అంటే వితౌట్ ఎనీ మాయిశ్చరైజర్ కూడా వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉందన్నమాట. సో ఇది చందమామ బాత్ పౌడర్ ఇప్పటికీ కూడా కొంతమంది కస్టమర్స్ బాత్ పౌడర్ బాగుందండి, బట్ కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా, సోప్స్ ని లాంచ్ చేయొచ్చు కదా అని అంటారు. కానీ ఈ 5 years నుంచి నాకు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా నేను బాత్ పౌడర్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, మనం బాత్ పౌడర్ లో ఒక 20 herbs యూజ్ చేస్తున్నామండి. సో ఈ 20 herbs కూడా మన స్కిన్ ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుందండి. అంటే అన్వాంటెడ్ హెయిర్ రాకుండా హెల్ప్ అవుతుంది, స్కిన్ ని అందంగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ అవుతుందండి. వీటిల్లో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఔషధ గుణాలు అనేవి వీటిలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. వట్టివేర్లు కానీ, బావంచాలు, గంధకర్చూరాలు, ములేతి అండ్ మంజిష్ట, ఆరెంజ్ పీలు. సో ఇది మనకి గోధుమలు, చనా. మనం నార్మల్ చనా యూజ్ చేయమండి, అది మన స్కిన్ కి అంటే కొంతమంది స్కిన్ కి సూట్ అవ్వదు అనమాట. సో మేతి, గోధుమలు, రైస్ యూజ్ చేస్తాము. చూడండి ఆరెంజ్ పీల్ మనం డ్రై చేసిన ఆరెంజ్ పీల్స్ అండి. అండ్ ఇవి మంజిష్ట. ఎంత ఔషధ గుణాలు ఉంటాయి అంటే ఇవి మన స్కిన్ కి చాలా మంచిది. అండ్ వేప, ఇది మనము మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఇలాంటి సున్నిపిండిని వాడే వాళ్ళ స్కిన్ ని ఆరోగ్యంగా ఉంచుకునే వాళ్ళు. వాళ్ళ కాలంలో సోప్స్ లేవు, బాడీ వాష్లు లేవు అండ్ ఫేస్ వాష్లు లేవండి. వీటితోనే వాళ్ళ స్కిన్ అనేది ఎన్నేళ్ళైనా సరే నిగనిగలాడుతూ చాలా అందంగా ఆరోగ్యంగా ఉండేది. చూడండి ముల్తానీ మట్టి, అలోవెరా పౌడర్ అండి. అండ్ ఇది రెడ్ శాండిల్ అండ్ ఇది ములేతి. ఇది అనేది న్యాచురల్ మాయిశ్చరైజర్ అండి. మనకి ఎందుకు సున్నిపిండి యూజ్ చేసిన తర్వాత స్మూత్ గా ఉంటుందంటే ఈ ములేతి వల్ల స్కిన్ చాలా స్మూత్ గా అండ్ గ్లోయింగ్ గా ఉంటుందండి. ములేతి అనేది గ్లోయింగ్ గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ రెడ్ దాల్, ఇవి నాగర్మూత్ర ఉంటాయండి, తుంగగడ్డలు. సో వీటిని మనకి స్కిన్ డిసీజెస్ రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. స్కిన్ ప్రాబ్లం అనేది రాకుండా చాలా మంచివి ఈ తుంగగడ్డలు అనేవి. అండ్ పెసలు అండ్ ఇవి లెమన్ పీల్స్ స్కిన్ గ్లోయింగ్ కి చాలా అంటే న్యాచురల్ గా మంచి గ్లోయింగ్ రావడానికి ఒక్కటి కాదండి, మనం ఒక 20 herbs యూజ్ చేస్తున్నాము. సో ఈ 20 herbs యూజ్ చేయడం వల్లే మన చందమామ బాత్ పౌడర్ అనేది అంత సక్సెస్ అయిందనమాట. అండ్ గంధకర్చూరాలు న్యాచురల్ గా మనకి మంచి స్మెల్, మనకి డే అంతా స్కిన్ అనేది ఎందుకు ఫ్రెష్ గా ఉంటుంది, ఎందుకంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ గంధకర్చూరాలు యూజ్ చేస్తాం కదా, అందుకే మనకి న్యాచురల్ గా మంచి ఒక స్కిన్ అరోమా ఉంటుంది అనమాట. మనం పర్ఫ్యూమ్స్ అది యూజ్ చేయకుండానే. వట్టివేర్లు అండ్ బావంచాలు, తులసి గురించి నేను ఇంకా మీకు చెప్పక్కర్లేదు, దీంట్లో ఎన్ని మంచి ప్రాపర్టీస్ ఉంటాయో. ఇవన్నీ కూడా మన స్కిన్ అరోమాని కూడా చక్కగా మనం అంటే పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకుండానే డే అంతా మన స్కిన్ ని మంచి స్మెల్ వస్తుందండి, ఆరోగ్యంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. సో ఇది స్పెషల్ గా ఏంటంటే ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట, మనం ఆర్డర్స్ మీద కూడా ప్రిపేర్ చేస్తాము. కొంతమంది ఏంటంటే వాళ్ళ బ్రాండింగ్ అంటే మన శ్రీదేవి హెర్బల్ అనుకో కాకుండా వాళ్ళ ఓన్ బ్రాండింగ్ మీద కూడా వాళ్ళు ప్రిపేర్ చేయించుకుంటారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు ఒక 100 kgs ప్రిపేర్ చేస్తున్నాము అండ్ మన కోసం కూడా ప్రిపేర్ చేయబోతున్నాము. అండ్ ఇది మీకు మనం గ్రైండింగ్ కోసం మిషన్ తీసుకున్నాము. ఇది మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ 8 months అవుతుంది. ఒక చిన్న వీడియో చేద్దాము అంటే టైం కుదరట్లేదు. చాలా మంది వీడియోస్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ నేను కస్టమర్స్ తో కమ్యూనికేట్ అయ్యేది నేనే. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా, ఆర్డర్స్ తీసుకోవాలన్నా మాక్సిమం నేనే కమ్యూనికేట్ అవుతాను కాబట్టి నాకు వీడియోస్ చేయడానికి టైం అనేది సరిపోవట్లేదండి. అండ్ ఈ గ్రైండర్ కూడా చాలా స్ట్రాంగ్ గా, అంటే అంతకుముందు మన దగ్గర చిన్న మిషన్ ఉండేది, బట్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ బ్లేడ్స్ చూసారు కదా, ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి మనము
వేసేవి ఎక్కువ కెపాసిటీ అంటే 100 kgs 200 kgs 300 kgs రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి మనము ఇంత స్ట్రాంగ్ మిషన్ తీసుకున్నాము. అండ్ ఇది జల్లించే మిషన్ అండి. బికాజ్ మనం అంతకు ముందు వర్కర్సే ఉండేవాళ్ళు, వాళ్ళే జల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఎక్కువ అంటే ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా తీసుకొని ఆల్మోస్ట్ మనకి 6-7 months అవుతుంది. బట్ వీడియోకి టైం కుదరట్లేదు. సో ఇదేంటంటే ఆటోమేటిక్ గా అదే జల్లిచ్చేస్తుంది. మనము పాపం పని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులో 200 kgs 100 kgs జల్లించాలంటే వాళ్ళకి పాపం చేతులు చాలా నొప్పులు వస్తాయి. అండ్ మనం ఒక్కసారి జల్లించము, బిఫోర్ ఒకసారి మెటీరియల్ అంతా ఒకసారి జల్లిస్తాము. అండ్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జల్లిస్తాం అనమాట. అండ్ మీకు మిక్సింగ్ మిషన్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఒకసారి నేను మీకు మిక్సింగ్ మిషన్ కూడా చూపిస్తాను. గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మనం అన్ని పౌడర్స్ దీంట్లోనే వేస్తామండి. ఇది ఈ మిక్సింగ్ మిషన్ వచ్చేసి మనకి 90 to 100 kgs కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఇది మనం చేతులతో ఫస్ట్ లో మనమే కలిపే వాళ్ళం, బట్ ఎక్కువ వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం మనం మిషన్స్ ని కూడా తీసుకున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది మిషన్ తీసుకొని 1.5 year అయిపోతుంది. ఇవి బావంచాలండి. ఫస్ట్ మనం ఫార్మర్స్ నుంచి తెచ్చినప్పుడు ఇలా చాలా డస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకే వాళ్ళు చక్కగా జల్లిస్తారు. మెటీరియల్స్ అన్నీ కూడా చక్కగా ప్రతి మెటీరియల్ జల్లిస్తారండి. జల్లించిన తర్వాత ఇలా డస్ట్ ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ప్రతి మెటీరియల్ అంటే మనం ఒకసారి రా మెటీరియల్ అంతా ఒకసారి జల్లిస్తాము. అండ్ గ్రైండింగ్ అయిపోయిన తర్వాత పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం జల్లిస్తామండి. ఇలా 2 times జల్లిస్తాం కాబట్టి మీకు స్కిన్ కి ఏంటంటే మనం యూజ్ చేసినప్పుడు మళ్ళీ రఫ్నెస్ లేకుండా మీ స్కిన్ కి మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా ఉండాలని నేను చాలా కేర్ తీసుకుంటాను. ఐ హోప్ మీ అందరికి చాలా బాగా నచ్చింది. ఇంకా ఎప్పటికీ కూడా మీ నుంచి నాకు మంచి రెస్పాన్స్ ఉంటుందని కోరుకుంటున్నాను.
గంట చూడాలా కొంచెం సో ఇది మన చందమామ బాత్ పౌడర్ స్టోరీ అండి. సో మీరు న్యాచురల్ గా హెల్తీగా ఉండాలి అంటే సోప్స్ అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా మీరు కానీ మీ పిల్లలు కానీ బాత్ పౌడర్ ని రికమెండ్ చేయండి. మన బాత్ పౌడర్ ట్రై చేసిన వాళ్ళకి తెలుసు ఎందుకు నేను రికమెండ్ చేస్తాను అనేది. మీరు ఇప్పటి వరకు బాత్ పౌడర్ కనుక ఆర్డర్ చేయకపోతే ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి అండ్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.